Hello programmers, in this video we will be see encapsulation in Java. ఈ వీడియోలో మనము ఎన్క్యాప్సులేషన్ అంటే ఏందో చూద్దాం జావాలో. ఓకే, మీరు ఈ వర్డ్ గమనించండి, ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఒక ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ గమనించండి ఒకసారి. ఎన్క్యాప్సులేషన్, రైట్. సో ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఇది ఒక క్యాప్సుల్, అవునా కదా, ఇది ఒక క్యాప్సుల్. సో క్యాప్సుల్ విచ్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ టుగెదర్. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేది లోపల ఉంటుంది, క్యాప్సుల్ లోపల ఉంటుంది. సో ఆ టైంలో దాని ఏం చెప్పామంటే ఇది ఒక క్యాప్సుల్ అని చెప్పాం. సో అదేవిధంగా మనకి జావాలో కూడా వచ్చేసి ఎన్ క్యాప్సుల్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒక క్లాస్ లోపల మీకు వేరియబుల్స్ని మెథడ్స్ టుగెదర్గా కంబైన్ చేయగలిగినట్టయితే దాన్ని మీరు ఏం చెప్పొచ్చు అంటే ఎన్క్యాప్సులేషన్ ఇన్ జావా చెప్పొచ్చు. చెప్పాం కదా, సింపుల్ డెఫినేషన్ అంటే బైండింగ్ డేటా విత్ మెథడ్స్. సింపుల్గా చెప్పాలంటే మెథడ్స్ని వేరియబుల్స్ని మీరు టుగెదర్గా కంబైన్ చేయగలుగుతున్నట్టయితే దాన్ని మీరు ఏం చెప్తారంటే ఎన్క్యాప్సులేషన్ చెప్తారు. అంటే బైండింగ్ డేటా విత్ మెథడ్స్. ఓకే, ఒక సింపుల్ ఒక క్లాస్ లోపల మెథడ్స్ని వేరియబుల్స్ని మీరు కంబైన్ చేయగలిగినట్టయితే దాన్ని మీరు ఏం చెప్తారంటే ఎన్క్యాప్సులేషన్ జావా అని చెప్తారు. సో దాన్నే మనం ఇంకా క్లియర్ డెఫినేషన్గా చూసుకోండి. ఎన్క్యాప్సులేషన్ ఇన్ జావా ఈజ్ ఎ మెకానిజం ఆఫ్ ర్యాపింగ్ ది డేటా, అనగా వేరియబుల్స్ అండ్ కోడ్ యాక్టింగ్ ఆన్ ది డేటా మీన్స్ మెథడ్స్ టుగెదర్ యాజ్ సింగిల్ యూనిట్. సో ఈ విధంగా చేయగలిగినట్టయితే మనకి ఎన్క్యాప్సులేషన్ అని చెప్తారు. సో మనము ఎన్క్యాప్సులేషన్కి ఎందుకు వెళ్తున్నామో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యాప్సులేషన్ యూస్ చేస్తే మనకి ఏంటంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డేటాకి సెక్యూరిటీ అయితే అచీవ్ చేసుకోగలుగుతాం. ఓకే, అందువల్ల మనం మెయిన్గా ఎన్క్యాప్సులేషన్కి అయితే వెళ్తాం. ఓకే, సో మనకి ఇక్కడ దీన్ని ఏమంటారంటే డేటా హైడింగ్ కూడా అని చెప్తారు. ఓకే, డేటా హైడింగ్ కూడా అని చెప్తారు. సో మనకి ఎన్క్యాప్సులేషన్ ప్రాపర్గా అచీవ్ చేసుకోవాలంటే మనకు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అదేంటో చెప్తాను చూడండి. మనకి వి కెన్ క్రియేట్ ఏ ఫుల్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాస్ ఇన్ జావా బై మేకింగ్ ఆల్ ది డేటా మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ ప్రైవేట్. అంటే మనము మన క్లాస్లో ఉండే వేరియబుల్స్ అన్నిటికీ మనము ప్రైవేట్ అయితే అసైన్ చేయాలని చెప్తున్నారు. అది ఎందుకు ఏంటని నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు చేసి చూపిస్తాను. ఓకే, నౌ వీ కెన్ యూజ్ సెటర్ గెటర్స్ మెథడ్ టు గెట్ అండ్ సెట్ ది డేటా ఇన్ ఇట్. మనమైతే సెటర్ గెటర్స్ యూస్ చేసి డేటా సెట్ చేయడం కానీ గెట్ చేయడం అనేది చేయాలి ఆ వేరియబుల్స్కి. ఓకే, సో ఆ విధంగా చేస్తే మనం ఫుల్గా ఎన్క్యాప్సులేషన్ అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, అది మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఇంకొక పాయింట్ చూసుకోండి. It is a way to achieve data hiding in Java because other class will not able to access the data త్రూ ది ప్రైవేట్ డేటా మెంబర్స్. మనం ఆల్రెడీగా చెప్పాం కదా, మనం ప్రైవేట్ వేరియబుల్స్ ఇచ్చామంటే వేరే క్లాస్ వచ్చి మన క్లాస్లో ఉండే వేరియబుల్స్ని అయితే యాక్సెస్ చేసుకోదు. సో దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే డేటా హైడింగ్ అని చెప్పొచ్చు. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు కదా, డేటా హైడింగ్ అంటే ఏంటి, ఎలా అచీవ్ చేస్తారని చెప్పంటే ఈ విధంగా చెప్పేసండి. ఒక క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్కి మీరు ప్రైవేట్ కానీ అసైన్ చేశారంటే, ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ కానీ అసైన్ చేశారంటే దాన్ని వేరే క్లాస్ వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. సో ఎలా యాక్సెస్ చేస్తారంటే ఓన్లీ యూజింగ్ పబ్లిక్ మెథడ్స్ యూస్ చేసి సెటర్ గెటర్స్ యూస్ చేసి యాక్సెస్ చేసుకుంటారు అని చెప్పండి సింపుల్గా. దీన్నే డేటా హైడింగ్ అని చెప్తారు. సో నేను ఇంకా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఎందుకు ఈ ఎన్క్యాప్సులేషన్కి వెళ్ళకపోతే ఏం ప్రాబ్లం చెప్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకునేసాను చూడండి. స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో స్టూడెంట్ ఉండే ప్రాపర్టీస్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ సే ఇంట్ ఏజ్ ఉంటుంది అతనికి. సో అదేవిధంగా ఇంట్ ఐడి ఉంటుంది, అదేవిధంగా స్ట్రింగ్ నేమ్ ఉంటుంది కదా. సో స్టూడెంట్కి ఇవైతే ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించండి, నేను యాక్సెస్ మాడిఫైర్ ఏమి ఇవ్వలేదు చూడండి. యాక్సెస్ మాడిఫైర్ ఏమి ఇవ్వలేదు. ఏంటి బై డిఫాల్ట్గా ఏముంటుంది, డిఫాల్ట్. ఓకే, లేదంటే మనం పబ్లిక్ కూడా ఇవ్వచ్చు. నేను ప్రస్తుతానికి ఏమి యాక్సెస్ మాడిఫైర్ ఇవ్వలేదు. సో నేను సింపుల్గా 3 వేరియబుల్స్ అయితే తీసుకునేసాను. సో సేవ్ చేసుకునేసాను నా ప్రోగ్రామ్ని. సో test.java అని ఒకటి క్రియేట్ చేసుకుని ఇందులో మెయిన్ మెథడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి, స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు, అసలు ఎన్క్యాప్సులేషన్ ఎందుకు వెళ్తామో మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకని చెప్తున్నా స్టూడెంట్. ఓకే, స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ వాల్యూస్ అసైన్ చేశాను. ఇక్కడ చూడండి, వాల్యూస్ ఏమైనా అసైన్ చేశానా, లేదు, జస్ట్ ఓన్లీ వాల్యూస్ అయితే నేను ఇక్కడ ఏమి ప్రాపర్గా ఇవ్వలేదు. చూడండి, నేను వాల్యూస్ని ఎక్కడ ఇస్తానంటే ఇక్కడ ఇస్తాను. నేను స్టూడెంట్ యొక్క రెఫరెన్స్ ఉంది కదా, స్టూడెంట్ డాట్, ఇక్కడ నేను ప్రాపర్గా వాల్యూస్ అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, స్టూడెంట్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సే 18 ఇచ్చాను. సో అదేవిధంగా నేను స్టూడెంట్కి ఇక్కడ అసైన్ చేస్తాను. చూడండి వాల్యూస్, స్టూడెంట్ డాట్ ఐడి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. సో స్టూడెంట్. సో మనం ఎందుకు ఎన్క్యాప్సులేషన్ వెళ్తామో మీకు ఈ పాయింట్లో మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. వెళ్తే ఏమి యూజ్ అనేసి స్టూడెంట్ ద నేమ్ వచ్చేసి సమ్ నేమ్ ఇచ్చేయండి. సో సమ్ నేమ్ ఇచ్చేసాము. సో మనమైతే వాల్యూస్ అయితే ప్రాపర్గా అన్నిటికీ ఇచ్చేసాం. చూడండి, అన్నిటికీ ఇచ్చేసాం వాల్యూస్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ప్రింట్ చేసుకుంటా. ఎలా ప్రింట్ చేస్తాం, మనము ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఏం చేస్తామంటే సింపుల్గా స్టూడెంట్ డాట్ నేమ్ అనేస్తే మనకి ప్రింట్ అయిపోతాయి, అవునా కదా. సో నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేసి చూపించేసి మీకైతే అవుట్పుట్ అయితే క్లియర్గా ఉంది. చూడండి, ఇక్కడ మీకు వేరియబుల్స్ ఉన్నాయి. వేరియబుల్స్కి ఇక్కడ నేను వాల్యూస్ ప్రాపర్గా అసైన్ చేశాను. ఇక్కడ మీకు వేరియబుల్స్కి ప్రాపర్గా అసైన్ చేశాను. చూడండి, ఇక్కడ వేరియబుల్స్కి ప్రాపర్గా అసైన్ చేశాను. ఎలా అసైన్ చేశాను, బై యూజింగ్
మనం ఏం చేసాము బై యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూజ్ చేసి మనం ప్రాపర్గా వాల్యూస్కి అసైన్ చేసాం. చూడండి మీకు ప్రాపర్గా వాల్యూస్కి అసైన్ చేసి ఆ తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. అవునా కదా? అంటే నేను ఏం చేస్తున్నా ఇక్కడ చూడండి వాల్యూస్ని సెట్ చేసుకోగలిగిన ప్రాపర్గా సెట్ చేసాను. ప్రాపర్గా వాల్యూస్ని కూడా గెట్ చేసుకోగలుగుతున్నాను. మరి ఏంటి నాకు ప్రాబ్లం ఇక్కడ? చెప్పండి నాకు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఏం ప్రాబ్లం లేదు కదా? మరి ఎందుకు మనము ఎన్క్యాప్సులేషన్కి వెళ్ళాలంటే చూడండి ఇక్కడ ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు వాల్యూస్ ఉన్నాయి కదా ఇన్ ఫ్యూచర్ ఏం చేస్తానంటే నేను చేంజ్ చేస్తాను. నేను చేంజ్ చేసింది ఎవరికి తెలియదు చూడండి. నేను చేంజ్ చేసుకుంటాను. నాకు ఇష్టం వచ్చినప్పుడు చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 8 మళ్ళీ ఒక 5 అని చేంజ్ చేసుకున్నాను. చూడండి నాకు ఇలాగా చేంజ్ చేస్తాను. మీకు చేంజ్ చేస్తుంటే ఏంటి ఎవరికి తెలియట్లేదు ఇక్కడ ఎవరికి తెలియట్లేదు. సో అందువల్ల మీకు ఏంటంటే సెక్యూరిటీని అచీవ్ చేసుకోవాలంటే మీరు ఎన్క్యాప్సులేషన్కి అయితే వెళ్ళాలని చెప్తున్నారు. సో అలా వెళ్ళాలంటే మీకు చెప్పాను కదా కొన్ని రూల్స్ అయితే మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అంటే రేపొద్దున మీకు ఎవరైనా వాల్యూస్ కానీ చేంజ్ చేశారంటే మీకు ఎటువంటి తెలిసే ఛాన్సే లేదు. అదే కాకుండా మీరు వాల్యూస్‌ని ఎవరైతే మీకు గెట్ చేస్తారంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక అప్లికేషన్ అనుకోండి. మీరు అప్లికేషన్‌లో మీకు రిజిస్టర్ అయిన యూజర్స్ మాత్రం మీరు డేటాని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. బట్ మీకు అన్నోన్ యూజర్ వచ్చేసి మీ డేటాని గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేయలేరు కదా! ఇప్పుడు చూడండి సింపుల్‌గా స్టూడెంట్ డాట్ నేమ్ అని ఇచ్చేసాను. నాకు అన్నోన్ యూజర్ అనుకోండి అప్పుడు నేను డేటా అంతా గెట్ చేస్తున్నా. సో అలాగా మీరు సెక్యూరిటీ అచీవ్ చేసుకోవాలంటే మీరు సింపుల్‌గా ఎన్‌క్యాప్సులేషన్‌కి అయితే వెళ్ళాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ రిమూవ్ చేసి సో మనం కాన్సెప్ట్ ఏంది చెప్పాను కదా! మీకు హైడ్ చేయాలని చెప్పాను కదా! అలా చేయాలంటే మీరు ఎన్‌క్యాప్సులేషన్ ఫుల్‌గా అచీవ్ చేసుకోవాలంటే ఈ విధంగా ప్రైవేట్ అయితే యూజ్ చేయాలి. సో దీన్నే ఏమని చెప్తామంటే డేటా హైడింగ్ అని చెప్తాం. సో దీన్నే డేటా హైడింగ్ అంటాం. సో ఈ విధంగా మీరు ప్రైవేట్ వేరియబుల్స్ యూజ్ చేస్తారంటే దీన్నే మీకు డేటా హైడింగ్ అంటాం. ఓకే. సో ఎందుకు చెప్తాను చూడండి. సో నేను ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఇచ్చేస్తాను చూడండి. ప్రైవేట్ అన్ని ప్రైవేట్ ఇచ్చేసా. సో యాక్సెస్ మాడిఫైయర్ ప్రైవేట్ ఇచ్చేసా. సో ఇప్పుడు నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ క్లాస్‌లో నేను వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రైవేట్ అంటే ఏంటి? దాని స్కోప్ వచ్చేసి ఆ క్లాస్ లోపలే ఉంటుంది చూడండి. నేను వాల్యూస్‌ని చేంజ్ చేయడానికి కానీ అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. నాకు యాక్సెసిబిలిటీ ఉండదు. ఎందుకు చెప్పండి? ఎందుకు యాక్సెసిబిలిటీ ఉండదు? ఇక్కడ మనం ఇచ్చేసింది వచ్చేసి ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసి ప్రైవేట్ ఇచ్చాము. ప్రైవేట్ ఇచ్చామంటే ఔట్ సైడ్ క్లాస్ వాళ్ళు మన క్లాస్‌లోని వేరియబుల్స్‌ని అసైన్ మీన్స్ గెట్ చేయడం కానీ సెట్ చేయడం కానీ అయితే జరగవచ్చు. మనకైతే ఈ వేలో అయితే పాసిబుల్ కాదు. ఓకే. ఈ వేలో మనకి పాసిబుల్ కాదు. చూడండి ఈ వేలో మనకి పాసిబుల్ కాదు. ఇంకా ఎలాగ మనకి వాల్యూస్‌ని సెట్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు అంటే మనకి సెపరేట్‌గా సెట్టర్స్, గెట్టర్స్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే. జావాలో సెట్టర్స్, గెట్టర్స్ మెథడ్స్ ఉంటాయి. వాటి యొక్క యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసి పబ్లిక్‌గా ఉంటుంది. సో అవి పబ్లిక్‌గా ఇచ్చామంటే మనకు అదర్ క్లాస్ నుంచి కూడా వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఎందుకు యూజ్ చేస్తామో కూడా చెప్తాను చూడండి. సో ఈ క్లాస్‌లో నేను ఐడీని సెట్ చేయాలనుకుంటున్నాను చూడండి. దానికి ఏం చేయాలంటే పబ్లిక్ సెట్ కాబట్టి మనకి రిటర్న్ టైప్ ఏం అవసరం లేదు. సెట్ కాబట్టి ఏం అవసరం లేదు. సో సింపుల్‌గా సెట్ ఐడి. సో మెథడ్ నేమ్ ఇలా వస్తుంది. సెట్ ఐడి వస్తుంది. అందులో నాకు ఐడి ఏంది ఇంటిజర్ ఐడి ఇలా వస్తుంది. సో నేను దిస్ కీవర్డ్ ఇస్తా. దిస్ కీవర్డ్ గురించి తెలుసు కదా! దిస్ ఈజ్ ఎ కీవర్డ్ దట్ రెఫర్స్ టు ది కరెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఓకే. కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అయితే రెఫర్ చేస్తూ ఉంటుంది చూడండి. ఇది ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి. ఈ విధంగా నేను అసైన్ చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెట్ మెథడ్ యూజ్ చేశాను. సో నేను ఇప్పుడు వాల్యూస్‌ని సెట్ చేయలేకపోయాను చూడండి. వేరియబుల్స్ యూజ్ చేసి సెట్ చేయలేకపోయాను. సో నాకు ఇంక వేరే వే ఏముంది? ఇలా సెట్ చేసుకోవచ్చు చూడండి. స్టూడెంట్ డాట్ సెట్ ఐడి. సో నేను బై యూజింగ్ మెథడ్స్ యూజ్ చేసి నేను సెట్ చేయగలుగుతాను చూడండి. బై యూజింగ్ మెథడ్స్ యూజ్ చేసి నేను సెట్ చేయగలుగుతాను చూడండి. ఎందుకు మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకున్నాను చెప్పండి ఇక్కడ. మెథడ్స్‌ని దీని యొక్క యాక్సెస్ మాడిఫైయర్ వచ్చేసి పబ్లిక్. సో మనము ఏ క్లాస్‌లో నుంచి అయినా ఆ మెథడ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా వచ్చేసి మనం వాల్యూని ప్రాపర్‌గా సెట్ చేసుకున్నాం ఐడి వాల్యూని. సో మీరు ఇలాగ ఎందుకు చేశారంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎవరు ఎప్పుడు ఏ టైంకి వాల్యూస్ చేంజ్ చేశారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కొన్ని మీకు కావాల్సిన లాగ్స్ అయితే మీరు రాసుకోవచ్చు చూడండి. సమ్ పర్సన్ చేంజ్డ్ సింపుల్ మెసేజ్ సమ్ పర్సన్ చేంజ్డ్ ఐడి వాల్యూ. సో మీకు ఏ టైము ఎప్పుడు ఎవరు ఏ యూజర్ చేంజ్ చేశారు వాల్యూస్ అన్నీ మీరు ఇక్కడ లాగ్స్ రూపంలో రాసుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మీకు అడుగుతారు స్టూడెంట్ యొక్క ఐడిని ఎవరు చేంజ్ చేశారంటే ఇమీడియట్‌గా మీకు ఇక్కడ లాగ్స్ అన్ని మీరు ప్రింట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఇమీడియట్‌గా తెలిసిపోతుంది. సో పలానా యూజర్ అనే అతను సో ఈ వాల్యూస్‌ని అతను సెట్ చేశాడు అని మీకు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే. అందువల్ల అయితే మీరు సెట్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నారు చూడండి. ఈ విధంగా మీకు ఆ యూజర్ ఐడి కానీ ఇక్కడ మీరు డేట్ కానీ ఇంకా మీరు ఏమేం కావాలో అన్నీ తెలుసుకోవచ్చు. ఎప్పుడు అతను ఏ టైంకి అతను మాడిఫై చేశాడు అంతా మీకు ఇక్కడైతే మీరు ప్రింట్ చేసుకునేది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఐడి ఏంటి మొత్తం ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నాను చూడండి. నాకు గెట్ కూడా పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సే స్టూడెంట్ డాట్ ఐడి బికాస్ మనం అక్కడ ప్రైవేట్ తీసుకున్నామంటే మనకి పాసిబుల్ అవ్వచ్చు చూడండి. స్టూడెంట్ డాట్ ఐడి మనం ఐడి అనేది ఏంటి ప్రైవేట్. సో ప్రైవేట్ వేరియబుల్స్‌ని వేరే క్లాస్‌లో యాక్సెస్ చేసుకోలేం. ఇంకా వేరే పాసిబిలిటీ ఏంటంటే మనం బై యూజింగ్ గెట్టర్స్ మెథడ్స్ ద్వారా మనము గెట్ చేసుకోవచ్చు వాల్యూస్. అది ఎలాగో చూడండి. సో
పబ్లిక్ మనం ఏం రిటర్న్ చేస్తుంది ఇంటిజర్ కదా, ఇది ఇంటిజర్. సో ఇంట్ వాల్యూ రిటర్న్ చేయాలి. సో నా రిటర్న్ టైప్ వచ్చి ఇంట్ తీసుకుంటాను. ఏంటంటే ఇది గెట్ ఐడి గెట్ ఐడి. సో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేస్తుందంటే ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కదా, రిటర్న్ సింప్లీగా మీరు ఐడి రిటర్న్ చేయండి. సో ఐడి రిటర్న్ చేయండి. సో ఐడి మీరు ఆల్రెడీ వాల్యూ ఇక్కడ సెట్ చేశారు, ఏదైతే సెట్ చేశారో ఆ వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుంది చూడండి. అప్పుడు ఏం చేస్తానంటే స్టూడెంట్ డాట్ గెట్ ఐడి అని ఇస్తా చూడండి, స్టూడెంట్ డాట్ గెట్ ఐడి. సో నేను సెట్ చేసిన వాల్యూ అయితే నాకు ప్రాపర్గా వస్తుంది ఇక్కడ. సో మీకు రన్ చేసి చూపిస్తాను చూడండి. సో సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాం మీకు. సో స్టూడెంట్ డాట్ గెట్ ఐడి రన్ యాజ్ జావా అప్లికేషన్ చూడండి. నేను సమ్ పర్సన్ అనే అతను నా ఐడి అయితే చేంజ్ చేశాడు. సో దా వాల్యూ నేను గెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా రాసుకున్నట్టయితే మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు, ప్రాపర్గా గెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ మెథడ్స్ లోపల లాగ్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో రేపు పొద్దున మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గెట్ చేయాలనుకుంటున్నాను కదా, ఇక్కడ మీరు కొన్ని ఇఫ్ కండిషన్స్ పెట్టచ్చు. సో ఇఫ్ కండిషన్ పెట్టేసి సో మీకు ఫుల్గా చూపిస్తానండి. సో మీకు వచ్చేసి ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టచ్చు. ఇక్కడ గెట్ చేసే టైంలో మీరు ఇఫ్ కండిషన్ పెట్టేసి సో ఇఫ్ కండిషన్ పెట్టేసి లాగిన్ అయిన యూజరు కరెక్ట్ యూజరా కాదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ యూజర్ కరెక్ట్ యూజరా కాదా చెక్ చేసుకోవచ్చు. అతని సెషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో అతను అడ్మిన్ యూజరా, ప్రైవేట్ యూజరా ఏంటి అన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ లోపల మీరు ఎన్ నెంబర్ ఆఫ్ లాజిక్ అయితే రాసుకోవచ్చు, లాగ్స్ రాసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా ఓన్లీ ఇలా యూజ్ చేశారంటే ఇలాగ మీరు మాడిఫై చేశారంటే మీకు ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరు మాడిఫై చేశారు ఏంటి అనేది మీకు సెక్యూరిటీ అయితే ఉండదు. ఏ క్లాస్లో నుంచి ఎవరైనా సరే మీకు ఈజీగా యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గెటర్ స్టేటస్ యూస్ చేయాలి మీరు. ఈ విధంగా గెటర్ స్టేటస్ యూస్ చేయాలి. చూడండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనము గెటర్స్ స్టేటస్ అయితే యూస్ చేయాలి. గెటర్ స్టేటస్ యూస్ చేసి మనము డేటాని సెట్ చేయడం కానీ గెట్ చేయడం కానీ జరగాలి. సో ఈ విధంగా మీరు ఒక క్లాస్లో ఇంతకుముందు చెప్పాను డెఫినేషన్ ఏంటి, ఈ విధంగా మీరు ఒక క్లాస్లో బైండింగ్ చేస్తే దేన్ని డేటాని ప్లస్ అదేవిధంగా మెథడ్స్ని కానీ బైండింగ్ చేస్తే దాన్ని ఏం చెప్తారంటే ప్రాపర్గా ఎన్క్యాప్సులేషన్ అని చెప్తారు. సో ఇలా చేయడం వల్ల మీకు ఏదైతే మీరు యూస్ అనుకున్న క్లాస్లో ఇలాగ మీరైతే సెట్ చేసి ఉంటుంది. ఈ విధంగా మీరు గెట్ చేసి ఉంటుంది బై యూజింగ్ మెథడ్స్. సో మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు 3 వేరియబుల్స్ ఉన్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ వస్తాయి స్టూడెంట్ క్లాస్లో. ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉంటాయి. మీరు అన్నిటికీ ఇలా రాయలేరు కదా మాన్యువల్గా. సో మనకి ఎక్లిప్స్లో షార్ట్ కట్ అయితే ఉంటుంది. సో అదేంటంటే మీకు ఆల్ట్ షిఫ్ట్ ఎస్. సో ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి మీకు. సో ఇక్కడ రాస్తాను చూడండి, ఆల్ట్ ప్యారలల్గా మీరు ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి. లేదంటే మీకు మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా వస్తుంది. సో ఎస్. సో ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి. లేదంటే మీరు మౌస్లో వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చారంటే సోర్స్ ఇక్కడ మీకు గెటర్ సెటస్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు గెటర్ సెటస్ మెథడ్స్ అయితే రాసేయండి. సో ఈ విధంగా రాసారంటే చూడండి ఇక్కడ మీకు అన్ని గెటర్ సెటస్ మెథడ్స్ వచ్చేసినాయి చూడండి. ఏజ్, ఐడి, నేమ్. సో ఇప్పుడు ఈ క్లాస్ని ఫుల్గా నేను ఏమంటానంటే ఒక ఎన్క్యాప్సులేషన్ క్లాస్ అంటాను. ఎందుకు చెప్పండి, మన డెఫినేషన్ చూడండి. ఇక్కడ మన డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా ఎన్క్యాప్సులేషన్ చేస్తే ఎన్క్యాప్సులేషన్ ఇన్ జావా ఈజ్ ఎ మెకానిజం ఆఫ్ ర్యాపింగ్ డేటా వేరియబుల్స్ అండ్ కోడ్ యాక్టింగ్ ఆన్ ది డేటా మెంబర్స్ టుగెదర్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. మన సింగిల్ యూనిట్లో అన్నింటినీ ర్యాప్ చేయగలిగినాం చూడండి. ఈ విధంగా ర్యాప్ చేయగలిగితే దీన్నే ఒక ఎన్క్యాప్సులేషన్ చెప్తారు. సో ఎందుకు ఇలా చేసామంటే ఫస్ట్ మనం వచ్చేసి సెక్యూరిటీ అచీవ్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చేసి దాన్ని ఏమంటారంటే ఇంకో విధంగా ఏమంటారంటే డేటాని హైడ్ చేస్తాం. అంటే వేరే క్లాస్ నుంచి మనం డైరెక్ట్గా డేటా అయితే యాక్సెస్ చేసుకోవడానికి పాసిబుల్ లేదు. ఎలా యాక్సెస్ చేస్తారంటే బై యూజింగ్ ఎయిదర్ సెట్ మెథడ్ యూస్ చేసి సెట్ చేసుకోవాలి, బై యూజింగ్ గెట్ మెథడ్ యూస్ చేసి అతను గెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే మీరైతే ఎన్క్యాప్సులేషన్ని అచీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే.